గోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గర్జించిన పోఖ్రాన్, శత్రువుల గుండెల్లో దడ పుట్టించిన భారత్ శక్తి, సిలికాన్ వ్యాలీకి ధీటుగా విశాఖ, తీర ప్రాంత శోధన కోసం ఎన్సీసీఆర్ కేంద్రం, రివాల్వర్ రాణి గ్యాంగ్స్టర్ సందీపుల పెరోల్ పెళ్లి, హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా, పాస్ చేయండి లేదంటే పెళ్లి చేస్తారు, 10వ తరగతి విద్యార్థిని వేడుకోలు, పాస్ సెంటర్లపై పోలీసుల దాడి, అదుపు తప్పి లారీని ఢీకొన్న కారు, జైసల్మేర్లో నేలకూలిన తేజస్, 480 కోట్ల డ్రగ్స్ పట్టివేత, 6 పాకిస్తానీయుల అరెస్ట్, ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే సుగంధ పరిమళాలు. ఈరోజు వార్తలను చూద్దాం. గర్జించిన పోఖ్రాన్, శత్రువుల గుండెల్లో దడ పుట్టించిన భారత్ శక్తి. కొత్తగా అణుపరీక్ష జరగలేదు, కానీ రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతం దద్దరిల్లింది. శత్రు క్షిపణులేవి సరిహద్దులు దాటి రాలేదు, కానీ ఎడారి ఇసుక ఆకాశాన్ని అంటింది. యుద్ధ విమానాలు, ట్యాంకుల గర్జనలు, నౌకాదళ మెరుపు దాడులు, రాకెట్ ప్రయోగాలతో ఆ ప్రాంతం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా భారత్ శక్తి పేరుతో మంగళవారం మన త్రివిధ దళాలు నిర్వహించిన సైనిక విన్యాసాలలో ఆవిష్కృతమైన దృశ్యాలివి. ఊహాజనిత శత్రు దేశాన్ని తుత్తునీయులు చేయాలన్న ఆదేశాల మేరకు త్రివిధ దళాలు ముందుకు దూకాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలో రూపొందిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో ప్రదర్శించారు. ప్రత్యర్థి కయ్యానికి కాలు దువ్వితే మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్లకు కట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఒళ్ళు గగుర్పుడ్చేలా ఈ విన్యాసాలు జరిగాయి. సిలికాన్ వ్యాలీకి ధీటుగా విశాఖ. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి ధీటుగా విశాఖ రూపుదిద్దుకుంటోంది. ఆ దిశగా అభివృద్ధిలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రఖ్యాత నగరాలతో పోటీ పడేందుకు అవసరమైన అన్ని వనరులు, మౌలిక వసతులు, హంగులు, సదుపాయాలు ఈ నగరానికి ఉన్నాయి. ఈ 4 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వైజాగ్కు మహర్దశ పట్టింది. గ్రోత్ కారిడారుగాను వృద్ధి చెందుతోంది. పరిపాలనా రాజధాని అయ్యాక అభివృద్ధిలో మరింత వేగం కనపడుతోంది. వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ మహానగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న 10 ఏళ్లలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా ఎదుగుతుందని విజన్ విశాఖ కాంక్లేవ్లో విద్యారంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు పేర్కొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అమెరికా సిలికాన్ వ్యాలీ జీడిపి వృద్ధిలో అగ్రగామిగా ఉందని, విశాఖపట్నం కూడా అంతకు తీసుకట్టు కాదని చెప్పారు. అక్కడ అభివృద్ధిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మాదిరిగానే ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా దోహదపడుతోందని, సీఎం వైఎస్ జగన్ సహకారంతో ఏయులో గొప్ప మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. విశాఖలో భారీ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం, బిహెచ్ఈఎల్ పోర్టులతో పాటు రోడ్డు రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నాయని అన్నారు. తీర ప్రాంత శోధన కోసం ఎన్సీసీఆర్ కేంద్రం సముద్ర జలాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ, ఎకోసిస్టమ్, సముద్ర తీర ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్సీసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మంగళవారం యారాడలోని డాల్ఫిన్ నోస్పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ కేంద్రాన్ని ఢిల్లీ నుంచి కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి
కిరణ్ రిజిజు వర్చువల్గా ప్రారంభించారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6 నెలల్లో రీసెర్చ్కు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాలలో ఇటీవల విపత్తులు ఎక్కువయ్యాయని, తుఫాన్ల వల్ల ముంబై, చెన్నై వంటి నగరాలు వణికిపోయాయని గుర్తు చేశారు. 480 కోట్ల డ్రగ్స్ పట్టివేత. గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీ స్థాయి మాదక ద్రవ్యాల రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్తానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ మంగళవారం తెల్లవారుజామున సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 480 కోట్ల విలువైన 80 కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోర్బందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి పాకిస్తాన్కు చెందిన 6గురిని అదుపులోకి తీసుకున్నారు. పొరుగు దేశంలోని గ్వదర్ ఓడరేవులో ఈ డ్రగ్స్ను చేపల బోటులో లోడు చేసినట్లుగా గుర్తించారు. భారత్లోని ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలకు మత్తు పదార్థాలు సరఫరా చేయాలన్నది వీరి లక్ష్యమని, సముద్ర మధ్యలో డ్రగ్స్ పడవలు మారుతాయని అధికారులు తెలిపారు. పాక్లోని డ్రగ్ డీలర్ హజీ ముస్తఫా సూచనల మేరకు మన సముద్ర జలాల్లోకి ప్రవేశించాక పాక్ సిబ్బంది భారత పడవకు సిగ్నల్ ఇస్తారు, అప్పుడు సరుకు చేతులు మారుతుంది అని ఏటీఎస్ ఎస్పీ సునీల్ జోషి చెప్పారు. జైసల్మేర్లో నేలకూలిన తేజస్. రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత వాయుసేనకు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం నేలకూలింది. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదు, ఎవరికీ గాయాలు కూడా కాలేదు. ప్రమాదానికి ముందే పైలట్ అప్రమత్తమై సురక్షితంగా బయటకు వచ్చేశారని అధికారులు తెలిపారు. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. జైసల్మేర్లోని నివాస ప్రాంతంలో తేజస్ కూలిపోయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఓ వసతి గృహ భవనం మాత్రం దెబ్బతిందని పేర్కొన్నారు. కూలిన యుద్ధ విమానం ఐఏఎఫ్లోని 18 స్క్వాడ్రన్కు చెందినది. తేజస్కు స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించింది. 2016లో దీనిని వాయుసేనలో చేర్చారు. ఈ తేలికపాటి యుద్ధ విమానం కూలిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కూతురిని గర్భవతిని చేసిన కన్నతండ్రి. కుమార్తెను కంటిపాపలా కాపాడుకోవలసిన కన్నతండ్రే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఓ గ్రామంలోని బడిలో విద్యాభ్యాసం సాగిస్తున్న బాలిక గర్భవతి అయ్యింది. విషయం తెలిసి తల్లి గుండెలు బాదుకుని భర్త చేసిన దారుణాన్ని నిలదీసింది. దీంతో అతడు పలాయనం చిత్తగించగా అభం శుభం తెలియని కుమార్తెకు అబార్షన్ చేయించి కష్టాన్ని కడుపులోనే దిగమింగుకుంది. అత్యంత ఘోరానికి పాల్పడిన భర్త కళ్ళ ముందే తిరగడాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో శిక్షణ డీఎస్పీ శ్రీవేద రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేపట్టారు. బాలికను ఆసుపత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు తెలియజేశారు. రివాల్వర్ రాణి గ్యాంగ్స్టర్ సందీపుల పెరోల్ పెళ్లి. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలని అంటారు. కానీ ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 3లో సంతోష్ గార్డెన్లో మంగళవారం జరిగిన పెళ్లి దీనికి పూర్తి భిన్నంగా సాగింది. వరుడు హర్యానాకు చెందిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జధేడి, వధువు రాజస్థానీ వాసి అయిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్ అలియాస్ రివాల్వర్ రాణి. తిహార్ జైలుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కళ్యాణ వేదిక పరిసర ప్రాంతమంతా 250 మందికి పైగా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రవేశ మార్గాలలో మెటల్ డిటెక్టర్లు మొదలు 50 మంది దాకా వచ్చిన అతిథుల పేర్ల నమోదు, వాహనాలకు ప్రవేశ పాసుల మంజూరు వంటి చర్యలు తీసుకున్నారు. మీడియా ప్రతినిధుల వద్ద సెల్ ఫోన్లు తీసుకుని లోనికి అనుమతించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించారు.
ఉదయం 10:15 సందీప్ పోలీస్ వ్యాన్లో తీహార్ జైలు నుంచి మండపానికి చేరుకున్నాడు. అనంతరం పెళ్లి క్రతువు మొదలైంది. పెళ్లి కోసం కోర్టు సందీప్కు 6 గంటల పెరోల్ ఇచ్చింది. తామిద్దరం నేర మార్గం విడిచిపెట్టి సాధారణ జీవితం గడుపుతామని అనురాధ తెలిపారు. 6 కేసుల్లో నిందితురాలైన ఈమె బెయిల్ మీద ఉన్నారు. హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా. హర్యానాలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం, ఓబీసీ నేత నాయబ్ సైని నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఒకదాని వెంట మరొకటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. హర్యానాలో లోక్సభ సీట్ల సర్దుబాటు విషయంలో జేజేపీతో బీజేపీకి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెగదింపులు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీంతో చివరకు సీఎం ఖట్టర్ 13 మంది మంత్రులు, రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఆ తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు హర్యానా నివాస్లో కలిసి 54 ఏళ్ల సైనిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ సైని గవర్నర్ను కలిసి కోరారు. ఇందుకు గవర్నర్ ఒప్పుకోవడంతో హర్యానా ముఖ్యమంత్రిగా, నాయబ్ మంత్రులుగా మరో 5 ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖట్టర్ విచ్చేశారు. పాస్ చేయండి లేదంటే పెళ్లి చేస్తారు. 10వ తరగతి విద్యార్థిని వేడుకోలు. ఎలాగోలా పాస్ చేయండని, లేదంటే నాకు మా నాన్న పెళ్లి చేసేస్తాడని 10వ తరగతి విద్యార్థిని ఒకరు జవాబు పత్రంలో వేడుకున్న ఘటన ఒకటి బీహార్లో జరిగింది. సంబంధిత 10th క్లాస్ ఆన్సర్ షీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆరాహ్ మోడల్ స్కూలుకు చెందిన ఒక అమ్మాయి తను ఇంట్లో చదువుకునే అమ్మాయిల దుస్థితిని ఇలా విన్నవించుకుంది. మా నాన్న ఒక పేద రైతు. చదువులకయ్యే ఖర్చులను భరించలేని కుటుంబం మాది. అందుకే మేం చదువుకోవడం మా వాళ్లకు ఇష్టం లేదు. మంచి మార్కులు సాధించలేకపోతే చదువు కొనసాగించలేము. వెంటనే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు. మమ్మల్ని కాపాడండి, నిరుపేదరాలుగా వేడుకుంటున్నా, నన్ను పాస్ చేయండని ఆ అమ్మాయి రాసింది. హోమ్ ఓటింగ్ని వినియోగించుకోండి. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లాలో 85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు హోమ్ ఓటింగ్ను వినియోగించుకోవాలని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు మంగళవారం తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫారం టీని పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దాని ద్వారా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యం పొందగలుగుతారన్నారు. 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులు, హిజ్రాలు ఫారం 6లో దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు కావాలన్నారు. ఇదివరకే ఓటరుగా నమోదు చేసుకున్న దివ్యాంగులు ఎవరైనా ఫారం 8 ద్వారా వారి ఓటు మార్కింగ్ యాజ్ పీడబ్ల్యూడీగా నమోదు చేసుకోవాలన్నారు. దివ్యాంగులు ఓటరుగా నమోదు కానివారు ఓటు వేసేటప్పుడు ఎవరైనా వీల్చైర్ సదుపాయం కావాలంటే బూత్ లెవెల్ అధికారిని, తహసీల్దార్ వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. స్పా సెంటర్లపై పోలీసుల దాడి. పటమట, మాచవరం, సూర్యరావుపేట, కానూరులోని స్పా సెంటర్లపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. 62 మంది పోలీసులు 10 బృందాలుగా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. స్పా సెంటర్లలో మంగళవారం నాడు ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటంతో పాటు క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలకు నిర్వాహకులు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానిక విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని తమ సోదాల్లో వెల్లడైందన్నారు. 24 మంది మహిళలను అదుపులోకి తీసుకుని వారికి విముక్తి కల్పించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వచ్చిన 25 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 5 స్పా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఎస్ఈబి ఐజీ రవిప్రకాష్ పర్యవేక్షణలో ఈ సోదాలు కొనసాగాయి. అదుపు తప్పి లారీని ఢీకొన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతలి మార్గంలో వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు విజయవాడ నుంచి బొల్లం వెంకటకృష్ణయ్య, చిన్నం అజయ్ కృష్ణారెడ్డి కారులో చెన్నై వైపు వెళ్తున్నారు. మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పిన కారు వైఎస్ఆర్ సర్కిల్ డివైడర్ వద్ద ఉన్న పోల్ను ఢీకొని అవతలి రోడ్డులో చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తున్న లారీని ఢీకొంది. దీంతో కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో దాని డ్రైవర్ అంబటి ప్రేమ్ కుమార్, వెంకటకృష్ణయ్య, అజయ్, కృష్ణారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే సుగంధ పరిమళాలు. పని ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి జ్ఞాపక శక్తిని దూరం చేస్తాయి. అలాగే మెనోపాజ్ సమయంలోనూ ఇది తగ్గుతుంటుంది. దీనిని తిరిగి తీసుకురావడంలో పరిమళ ద్రవ్యాలు సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడులో మరుగున పడే జ్ఞాపకాలను తిరిగి పరిమళ ద్రవ్యాల వాసనలతో బయటకు తేవచ్చునని పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధక బృందం తాజాగా ఓ అధ్యయనంలో తేల్చింది. జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం తీవ్రంగా ఆలోచించేటప్పుడు మెదడు వెంటనే స్పందించవలసి ఉంటుంది. అయితే తీవ్ర ఒత్తిడి వల్ల మెదడులోని అక్కడి భాగం నియంత్రణకు గురవుతుంది. ఈ సమస్య ఉన్న కొందరికి కాఫీ గింజలు, లవంగాలు, నారింజ ఎసెన్షియల్ ఆయిల్ వంటి వాటితో చేసిన కొన్ని రకాల పరిమళ ద్రవ్యాల వాసనలను చూపించారు. దాంతో దూరమైన వారి జ్ఞాపకాలు క్రమేపీ తిరిగి రావడం మొదలయ్యాయి. అలాగే పలు రకాల సమస్యలతో కుంగుబాటుకు గురైన వారి విషయంలోనూ కౌన్సిలింగ్ కన్నా పరిమళ ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. చిన్న చిన్న విషయాలను కూడా ఒత్తిడి మర్చిపోయేలా చేస్తుంది. అందుకే ఉదయం ఇంటి పని మొదలుపెట్టేటప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు గదిని సహజసిద్ధ పరిమళాలతో నింపితే చాలు మన జ్ఞాపక శక్తిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విశాఖకు 2 వందే భారత్ రైళ్లు. వాల్తేరు డివిజన్లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన మోదీ. ఏలూరులో అభివృద్ధి పనులను ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీ చేతికి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అందజేసిన ఎస్బీఐ. 24 మంది రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలు. స్వీకర్తల్లో పతంజలి శాస్త్రి. ఆధార్ ఉచిత అప్డేషన్ గడువు మరోసారి పెంపు. జూన్ 14 వరకు అవకాశం. దేశీయ ముస్లింలు భయపడవద్దు. సిఏఏతో వారి హక్కులకు ముప్పు లేదు. వారు ఎటువంటి పత్రాలు ఇవ్వాల్సిన పని లేదు. కేంద్రం వెల్లడి. ప్లే ఆఫ్స్కు బెంగళూరు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలిస్ పెరీ 6 వికెట్లు తీయడంతో పాటు 40 పరుగులు చేసిన ఆర్సీబీ ప్లేయర్. చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై 7 వికెట్లతో నెగ్గిన బెంగళూరు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సింధు శుభారంభం. తొలి రౌండ్లోనే ప్రణయ్, శ్రీకాంత్ పరాజయం. పంత్ వచ్చేస్తున్నాడు. ఐపీఎల్ కోసం సిద్ధమని ప్రకటించిన బీసీసీఐ. పూర్తి ఫిట్ అని నివేదిక ఇచ్చిన వైద్య బృందం. జోకోవిచ్ కు షాక్. టాప్ సీడ్ హోదాలో పోటీ పడ్డ జోకోవిచ్ ఇటలీ ప్లేయర్ లూకా నార్డి చేతిలో పరాజయం పాలయ్యాడు. 4వ ర్యాంకులో భారత పురుషుల హాకీ జట్టు. యశస్వి జైస్వాల్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.